ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్పై టీమిండియా 142 పరుగుల తేడాతో విజయం సాధించి 3 వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది టీమిండియా. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి 356 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమిండియా బౌలింగ్ ధాటికి 214 పరుగులకే కుప్పకూలిపోయింది. అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇలాంటి జట్టును నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ముఖ్యంగా శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారని వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా అద్భుతమని అతని యొక్క కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు రికీ పాంటింగ్. అనంతరం ఇలాంటి జట్టును నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు.